Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. సార్ ఇంకోటి ఈ మధ్య కాలంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో ఎస్టీల్లో కూడా వర్గీకరణ జరగాలి, ఎస్టీల్లో కూడా మెజారిటీ రిజర్వేషన్లు కొంతమంది అనుభవిస్తున్నారు, కొన్ని ఎస్టీలు అయితే వాటి దరిదాపుల్లోకి కూడా పోయే పరిస్థితి లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది ఈ మధ్య కాలంలో. మీ వైఖరి ఏంటి, మీ స్పందన ఏంటి దాని మీద? వాస్తవంగా మేము మా పార్టీగా మేము ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఎప్పుడో కలిపారు, కావాలని చేసిన అని ఈ ఎస్టీకి సంబంధించినటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. అది నిజమే, జరిగింది. అటువంటి పరిస్థితి జరిగింది, అట్నే జరిగింది. కానీ ఇవాళ వాళ్ళని ఎల్లగొట్టి వీళ్ళకే కావాలా అన్ని హక్కులు అనేటువంటి దాని విషయానికి వస్తే అది అయ్యే పని కాదు. కాబట్టి మేమేమంటున్నామంటే, కనీసం వాళ్ళు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేశారు కదా, ఏబిసిడిగా ఈ ఎస్టీఎల్ని కూడా ఏబిసిలుగా వర్గీకరణ చేసి వీళ్ళకుండే హక్కుల్ని వీళ్ళకు, వాళ్ళకుండే హక్కుల్ని వాళ్ళకు చేయాలనేటువంటి మా పార్టీ అవగాహన, మా పార్టీ. మీరు దానికి ఏదైనా నాయకత్వం వహించే అవకాశం ఉందా ఈ ఇష్యూ మీద? మేము మా పద్ధతిలో మేము దాన్ని చెప్తున్నాం. ఓకే, ఆల్రెడీ మొదలు పెట్టారు. మాది ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి. ఎవరు మేజర్గా ఎస్టీ రిజర్వేషన్ ఎక్కువ లబ్ధి పొందుతున్నారు మీ ఎస్టీ రిజర్వేషన్లో? నిజంగానే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఆ ఏజెన్సీలో బతుకుతున్నటువంటి కోయా, కొండరెడ్డి, ఈ నాయక్పోలు అనేటువంటి వాళ్ళు ఇంకేదో ఉన్నారు. వాళ్ళు మొత్తానికి బాగా ఇంకా వెనకబడి ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే నష్టపోతున్నటువంటిది. ఎక్కడి నుంచో రాజస్థాన్, మహారాష్ట్ర ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ లంబాడా, ఈ బంజారా అనేటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. అదే సమయంలో వాళ్ళు లబ్ధి పొందడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఈ కోయా, కొండరెడ్లకు లేకపోవటం, వాళ్ళు ఆ పద్ధతుల్లో ముందుకు జరగటం లేదు. ఇలా కొంత చదువు అందుబాటులోకి వచ్చి పిల్లలందరూ చదువుకొని ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వ వైపు నుండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైనా ఉన్నాయంటే వాటిని వీళ్ళు స్పీడ్గా లాగేసుకుంటున్నారు, వీళ్ళేమో సతికిలబడి చూస్తున్నారు. చదువు అంటే గుర్తొచ్చింది, ఇందాక మీ కొడుకుతో మాట్లాడాం. మీకు పిల్లలు ఎంతమంది సార్? ఇద్దరా, ముగ్గురా? నలుగురు. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అయితే అబ్బాయిలు పెద్దోళ్ళు, 2 అబ్బాయిల తర్వాత 2 అమ్మాయిలు. వీళ్ళలో చిన్న అబ్బాయి 94 మే 1 తారీఖు నాడు, నేనేమో యార్దో బండి తీసుకొచ్చిన వాళ్ళతో అడకొచ్చి బండి పెట్టి నేను ఊళ్ళో జెండా ఎగరేయటానికి వెళ్ళాను. వాడు ఆ బండి తీసుకొని బయటికి వెళ్ళి పడిపోయి చనిపోయాడు. యాక్సిడెంట్. ఆ బండితో పడిపోయి చనిపోయాడు. అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అబ్బాయిలిద్దరు కూడా, అబ్బాయి 10లో, వాడు చచ్చిపోయినటువంటి వాడు 9వ తరగతి పూర్తయింది, వాడు 10లోకి పోయేవాడు. వీళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లే, గవర్నమెంట్ స్కూల్లే. మళ్ళీ 2 అమ్మాయిలు వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి టీచరు, చిన్న అమ్మాయి ఏమో యూనివర్సిటీ ప్రొఫెసర్. ఏ యూనివర్సిటీ? మనం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. అందులో ఇక్కడి నుంచి ఈ ఊళ్ళ నుంచి మొదలుకొని జిల్లా నుంచి రాష్ట్రం దాకా వెళ్ళారు. అమ్మాయిలను బాగా చదివించారు, కొడుకును మరి ఇంటర్కి ఎందుకు ఆపేశారు? అంటే నేను చదివించటం కాదు, ఓకే,
నేను చదివితే వచ్చేది కాదు, నేను చదువుమంటే అయ్యేది కాదు. ఓకే. వాళ్ళు చదువుకోవాలా. చచ్చిపోయినవాడు ఉంటే అట్టుండదో, వీడు కొద్దిగా చదువులో డల్లు, చదువు మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు చదువు మాకు మేము చదువుకునేటప్పుడు మాకు ఈ ఊళ్ళో కూడా చదువు బడి లేదు. అట్లా మేము మళ్ళా ఈ 5వ తరగతి పూర్తయిన తర్వాత 6వ తరగతి పోదాం, 7వ తరగతి పోదాం అంటే ఆ తరగతిలో ఉన్న స్కూళ్ళు దగ్గరలో లేవు. అట్లా మీరు అట్లా మేము మా చదువు ఆగిపోయింది. ఈ మమ్మల్ని మా తాత మా నాన్న వ్యవసాయానికి, మేకలు గాయటానికి, ఆవులు గాయటానికి ఉపయోగించారు. అట్లా వాళ్ళకు చదువు కొద్దిగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఊళ్ళే 3వ తరగతి దాకా చదువుకున్నాక 3వ తరగతి నుండి గవర్నమెంట్ స్కూల్ వచ్చింది ఇక్కడ, సుదిమల్ల గర్ల్స్ హాస్టల్ అని వచ్చింది. అందులో పెట్టినాం. అందులోనే ఇంటర్ దాకా అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకున్నారు. ఇంటర్ దాకా చదువుకున్నారు. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా మా ఆధ్వర్యంలో వచ్చింది. ఆ డిగ్రీ పూర్తి చేసింది ఇల్లుందులో. సో మీ పిల్లలు మీరు తెచ్చిన మీ హయాంలో వచ్చిన స్కూళ్ళల్లో చదువుకున్నారు. అది కూడా ప్రభుత్వ స్కూల్. అట్లా ఆడపోయి హైదరాబాద్ పోయి ఆ బ్యాచ్ అంతా ఇక్కడ ఏదో నర్సులు, ఈ హెల్త్ డిపార్ట్మెంట్లలో టీచర్లు ఇట్లా అయ్యారు. ఏమో పోయి ఆడ యూనివర్సిటీలో లా సీట్ తీసుకుంది, లా పూర్తి చేసి. మీరు గైడ్ చేశారా? అది వాళ్ళ సొంత ఆలోచన? నేను గైడ్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు చదువుకోవటానికి పోతుండ్రు, చదువు అందుబాటులో ఉంది, వాళ్ళు దాన్ని వినియోగించుకున్నారు. పోయి లా తీసుకోవాలా లేకపోతే ఇట్లా అట్లేం లేదు, అటువంటిదే మీ భార్య కానీ అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది అనుకుంటారు ఇది కావాలా చేయాలంటారు, కానీ మేము అటువంటిది ఏం లేకుండా ఆమె పోయి లా తీసుకుంది. లా తర్వాత ఏం చేస్తావు ఏంటిది అనే దానికి వస్తే, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా నా క్వార్టర్స్కి వచ్చి నా క్వార్టర్స్లో ఉండి చదువుకుంది. లా అయిన తర్వాత LLM తీసుకుంది. LLM అయిన తర్వాత PhD తీసుకుంది. PhD పూర్తయింది, తనకు ఉద్యోగం ప్రొఫెసర్ జాబ్ వచ్చేసింది. సో పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరివి? పెద్ద అమ్మాయికి పెళ్ళి అయింది, ఆమెకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అల్లుడు ఏం చేస్తారు? ఆయన వ్యవసాయమే, ఆమె టీచర్. పెద్ద అమ్మాయి టీచర్. మీరు చూసిన సంబంధమా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మీరేం కాదు. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు. పెద్ద అబ్బాయికి మేము చూసి మా పార్టీ నాయకుడు అమ్మాయిని చేశాం. అబ్బాయికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇప్పుడు ఆ అమ్మాయిలు, ఒక అమ్మాయి లా పూర్తి చేసింది, LLM చేయటానికి ప్లాన్ చేస్తుంది. చిన్న అమ్మాయి ఏమో సైకాలజీ సైకాలజీ చేస్తుంది. అనంతపురంలో యూనివర్సిటీలో, SK యూనివర్సిటీలోనా? ఏం అంత దూరం వెళ్ళారు? సీట్ ఆడొచ్చింది. గవర్నమెంట్ ఫ్రీ సీట్ కదా, మనం డబ్బులు పెట్టి తీసుకునేది కాదు కదా. అట్లా సీట్ ఆడొచ్చింది, అక్కడ పోయి చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ అయిపోద్ది. తర్వాత ఆమె పెళ్ళి. మనవరాళ్ళ పరిస్థితి? వాళ్ళే మనవరాళ్ళు. ఓకే. ఇప్పుడు ఓకే, మీ అబ్బాయి వాళ్ళ పిల్లలు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి డిగ్రీ, ఇప్పుడు మన మనుగూరు దగ్గర డిగ్రీ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్, అక్కడ చదువుతారు. సార్ మీ అమ్మాయి, పెద్ద అమ్మాయికి సంబంధించి అబ్బాయి ఏమో 10వ తరగతి, అమ్మాయి ఏమో ఇంటరు సెకండ్ ఇయర్ నడుస్తుంది. చూస్తుంటే ఒక మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ, అంటే ఒక స్కూల్లో ఒక 4th క్లాస్ ఎంప్లాయీ ఫ్యామిలీ అంటే అంత అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎట్లున్నారంటే, నాకు అది కావాలి, బంగారు కావాలి, లేకపోతే చీరలు కావాలి, ఇన్ని నగలు కావాలి, ఆ వస్తువులు కావాలి, ఇంట్లోకి మిక్సీ కావాలి, గ్రైండర్ కావాలి, ఇవన్నీ అడుగుతారు కదా. మీ భార్య నుంచి ఎప్పుడైనా అట్లాంటి డిమాండ్లు ఏమైనా వచ్చాయా మీకు? మా భార్య నుంచి కానీ, మా కుటుంబం నుంచి కానీ, మా పిల్లల నుంచి కానీ అటువంటి ఆలోచనలు, అటువంటి కోరికలు ఎప్పుడూ రాలేదు. రాకపోవటానికి కారణం, మనం వెనకబడినటువంటి వాళ్ళం, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళం. ఇలా ఈ పదవి వచ్చింది కాబట్టి పదవిని చూసుకొని చేస్తే మరి
అది జరిగే పని కాదు. అదే సమయంలో నా నేపథ్యం కానీ మా పార్టీ నేపథ్యం కానీ సంపద పెంచుకున్న వాళ్ళు కానీ సంపద ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర సంపద ఎట్లా పోగైంది, వాళ్ళు సంపదను ఎట్లా పోగు చేసుకుంటున్నారు అనేటువంటి దానికి వస్తే ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో దోపిడీ ఆలోచనలతోటి వచ్చేటువంటిది. అట్లా చేస్తున్నటువంటి పద్ధతుల్లో ఉన్న దాన్ని మేము వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి వాళ్ళం ఇలా అవకాశం వచ్చింది కదా అని చెప్పి నా కోసం నా కుటుంబం కోసం ఆలోచిస్తే నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళ పరిస్థితి అంత ఏంటి? నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు, నాకు ఓట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి విషయానికి వస్తే నేను అందులో భాగమే, నా కుటుంబం కూడా వాళ్ళందరిలో భాగమైనటువంటి